తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కాంగ్రెస్ వాదులంతా తీవ్ర ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది కాంగ్రెస్ పార్టీ దోషైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 3 తరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీతో పట్టుకున్నటువంటి ఎంపీ సురేష్ శెట్కర్ మనతో ఉన్నారు. సరే పండి నిన్న పొన్నం చేసిన వ్యాఖ్యలు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి ఆయన వ్యాఖ్యల పైన. సో ఈ పార్టీ చాలా ముందు నుంచి మీరు ఏమంటారు? నిన్న ఎన్టీవీలో చూశాను మా మిత్రుని మాట, అంటే #1 ఎఫ్ఐఆర్ దోషిలో కాంగ్రెస్ పార్టీలో పెట్టాలని. అది కొన్ని నాకు బాధగా అనిపించింది. ఎందుకంటే మేమందరం కూడా తెలంగాణ సాధన దిశగా ఐక్యమత్యంతో పోరాడుతున్నాం గత సంవత్సరంన్నరగా. మరి పార్లమెంట్లో కానీ పార్టీ హైకమాండ్ విషయంలో కానీ. మరి అటువంటి సమయంలో మనము తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ దోషి అనడం బాధ అనిపించింది. మా మిత్రులకు ఒకటే నేను కోరుతా ఉన్నాను, మనం అందరం కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి పార్టీ మీద ఒత్తిడి తెచ్చుకుంటూ మనం పోవాలి, కానీ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి పెడితే బాగుండదని నాకు. సార్ మీ ఫ్యామిలీ విషయం చూసాం, మీరు మీ తండ్రి మీ తాత ముందు నుంచి కాంగ్రెస్ వాదులు ఉన్నారు. ఒకసారి మీ అందరు అధిష్టానం మీరి రాజీనామాలు ఆమోదింపజేసుకుందామని మిగతా ఎంపీలు మిగతా నా ప్రజాప్రతినిధులు అంతే, మీరేం చేస్తారు? నేను ఒక్కటే, నా హైకమాండ్ సోనియా గాంధీ గారు మా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందో కానీ విశ్వాసం ఉంది నాకు. తెలంగాణ దిశగా వారు మా హైకమాండ్ సరైన నిర్ణయం తీసుకున్నది విశ్వాసం ఉంది. వారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి నేను కట్టుబడి. రాజీనామాలు ఆమోదింపజేసుకుందామని మిగతా ఎంపీలు అంటారు. ఒకవేళ హైకమాండ్ ఇవ్వకపోతే తెలంగాణ సాధన కావాలన్నా రాజీనామా కావాలన్నా? మీకు రాజీనామాతో వచ్చేది ఏముంది? మళ్ళీ 30 ఎన్నికలు వస్తాయి, మళ్ళీ అదే కార్యక్రమం ఉంటుంది. వేరే దాని సాధ్యం లేదు. హైకమాండ్ ఎంత ప్రెషర్ పెట్టాలో పెట్టినాం, మనం మ్యాక్సిమం పెట్టినాం, దాంట్లో డౌటే లేదు. కానీ తెలంగాణ సాధనించగా మనం ప్రయత్నం చేయాలి, కానీ ఏదో మనం రాజీనామాలు యాక్సెప్ట్ చేస్తాం, రాజీనామా యాక్సెప్ట్ చేయగానే వచ్చేస్తుంది తెలంగాణ. కాంగ్రెస్ లేకుండా తెలంగాణ తేగలుగుతాం మనం? కాంగ్రెస్ ఒప్పించి ప్రభుత్వ కేంద్రంలో ఒప్పించామని తెలంగాణ తేగలుగుతాం. రాజీనామా యాక్సెప్షన్కి మీరు వ్యతిరేకం కాదు. ఇప్పటివరకు ఇంకా నడుస్తూ ఉంది, హైకమాండ్ ఆలోచిస్తూ ఉంది. అది ఆలోచించిన తర్వాత వాళ్ళు ఏం నిర్ణయానికి మేము అంతా కట్టుబడి ఉండాలని నేను కోరుతున్నాం. ఇది ఎంపీ సురేష్ శెట్కర్ చేస్తున్న విషయాలు. హైకమాండ్ పై తమ విశ్వాసం ఉంది, ఖచ్చితంగా కాంగ్రెస్ ఇస్తుంది అన్నటువంటి తెలంగాణ ఇస్తున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ చంద్రకాంత్, సంగప్ప, ఐ న్యూస్, హైదరాబాద్.